బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఎల్ఎన్టీ, సీఎంటీ మధ్య అంగీకారం కుదిరింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఎల్ఎన్టీకి ఉన్న 13,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధత తెలిపినట్లు సమాచారం. ఎల్ఎన్టీకి 2,100 కోట్లు నగదు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఆ సంస్థ వైదొలగనుంది. హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మొదటి దశని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 22,000 కోట్లతో నిర్మించింది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన కీలక సూచనలు జారీ చేశారు. కలెక్టర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, అలాగే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించిందని ఉందని పేర్కొంది. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా వాయువ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. ఓజీ సినిమా విడుదల సందర్భంలో కర్ణాటకలోని కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో ఉంటున్న తెలుగు పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా చూడటానికి వెళ్తుండగా కొందరు అడ్డుకోవడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ పద్ధతి సరికాదంటూ పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కన్నడ సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అభిమానులు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసల జల్లు కురిపించాడు. విద్య ఉంటేనే అన్ని ఆస్తులు అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. అందుకే విద్యకు ఆయన పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పలు కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 220 మంది విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. తమ గ్రామం నుండి స్నేహితులతో కలిసి నడుచుకుంటూ
చదువుకుంటూ కాలేజీకి వచ్చేవాడినని, అప్పట్లో ఉపాధ్యాయుల పట్ల అమితమైన గౌరవం ఉండేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా విద్యాశాఖ తన పోర్ట్ఫోలియోనే ఉంచుకొని నిత్యము అనేకమైన రివ్యూలు తీసుకుంటూ పెను మార్పులు అంటే ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుంటూ విద్యుంటే అన్ని ఆస్తులు ఆటోమేటిక్ గా వస్తాయనే నమ్మిన ప్రభుత్వము నమ్మిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. వాటికి ఉదాహరణ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా డైట్ ఛార్జీలు గాని, కాస్మెటిక్ ఛార్జీలు గాని, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి సుమారు 200 కోట్లు ఖర్చు పెట్టేది కానీ, అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కానీ, ప్రతి నియోజకవర్గానికి ఐటీఐకి కంటే కూడా ఐఆర్ సెక్టార్ లో మన నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయింది. ఇలా ప్రతి నియోజకవర్గానికి సుమారు 75 నుంచి 80 కోట్లతో ఐటీఐ అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ ని డెవలప్ చేయడం కోసం ఏర్పాటు చేసే కాలేజీ సెక్టార్లు కానీ, ఇలా అనేక సెక్టార్లలో విద్యకి ఈ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ మీకు. కూటమి ప్రభుత్వానికి ప్రైవేటీకరణ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో లేదంటూ మాజీ మంత్రి విడుదల రజని విరుచుకుపడ్డారు. డయేరియాతో గుంటూరు జిల్లాలో ప్రజలు ఎంతో మంది బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా డయేరియా బాధితులు పెరుగుతున్నారే కానీ తగ్గటం లేదన్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. జిల్లాలో 11 కలరా కేసులు నమోదవుతూ ఉంటే వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జీజీహెచ్లో చికిత్స పొందుతున్న డయేరియా కలరా బాధితులను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి రజని ఈ వ్యాఖ్యలు చేశారు. మనము చాలా అరుదుగా ఉంటాము, అలాంటిది 11 కేసులు ఉన్నాయి. కలరా 11 కేసులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ప్రైవేట్ లో చూసుకుంటున్నారు, కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్ గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్ గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తుర్కపాలెంలో 40 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని, అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్, ఒక సలైన్ ని 2కో 3కో లేకపోతే తాళ్లు కట్టి ఇస్తా ఉన్నారు. ఏమైనాయి సలైన్లు పెట్టేస్తా. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసింది బతుకమ్మే అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 10 ఏళ్ల పాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని చెప్పుకొచ్చారు. కానీ బతుకమ్మ పూర్వ వైభవం లేకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు. రేవంత్ సర్కార్ బతుకమ్మ చీరలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. బతుకమ్మను రక్షించేందుకు మహిళలతో కలిసి పోరాటం చేస్తామంటూ తెలిపారు. కామారెడ్డి బాన్స్వాడలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మహిళలందరూ గౌరవించుకునే బతుకమ్మను ఆడటానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ నియోజకవర్గం గురించి మీకు తెలుసు. కేసీఆర్ గారు ఎంతో అభిమానించి గౌరవించి మరి ఆదరించిన వ్యక్తి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోవడం, ఆయన జీవిత కాలానికి సరిపడా మరి పేరు ప్రఖ్యాతులు కేసీఆర్ గారు ఇస్తే ఇన్నేళ్ళ మరి ఆయన రాజకీయ జీవితంలో మరి ఆయన అపవాదును మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ పోయి. ఇంత సిగ్గుచేటు అంటే బయటకు వచ్చి ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితిలో ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉండడం, మరి ఇంత వయస్సులో ఇంత అనుభవం నిజంగా ఆయన ఈ స్థితికి రావడం విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా పార్టీలు మారేవాళ్ళు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారితో కలిసి 10 మంది పోయిన వాళ్ళని చూస్తే అర్థమైతే ఉంది. ఏ పార్టీ చెప్పుకోలేని మరి పరిస్థితులు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రాజీనామా చేయండి. ఎన్నికలు వస్తే మీరు 20 నెలల
పాలనను రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు పోవడం, వాళ్ళ కేసీఆర్ని ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో రేపు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తాయి కాబట్టి వాళ్లకు సెక్కు శరము అన్నీ వదిలేసి మేము మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నాం, పార్టీ మారలేదని చెప్పుకునే పరిస్థితి ఉందంటే కాంగ్రెస్ పాలన 20 ఏళ్లలో ఎంత పాతాళానికి మరి పడిపోయిందో మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. గత వైసీపీ హయాంలోనే ప్రకాశం జిల్లా మార్కాపురంలో అక్రమాలు జరిగాయని టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి అన్నారు. ఇసుక దందా, మద్యం మాఫియా, భూముల అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని రామిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టు, మెడికల్ కళాశాల, మద్యం, ఇసుక అవినీతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటు ధరలో అందజేస్తుందని స్పష్టం చేశారు. మెహర్బానీ కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నానని ఒక మధ్య కల్పించడం కోసము ఇంకా అదనంగా 12 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో 54 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించడం జరిగింది. 2021 మే నెలలోనే శంకుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం 3.5 సంవత్సరంలో ఊరిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది. కానీ మనస్సు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడూ ఇచ్చేది లేదు. ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు. అది వాస్తవము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దందాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదనేది వాస్తవమా కాదా అనేది అన్న